రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెండవ విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం. భాగంగా 3 మండలాల్లో 88 గ్రామ పంచాయతీలకు గాను, అందులో 758 వార్డులకు గాను, అందులో 11 గ్రామ పంచాయతీలు 228 వార్డులను ఏకగ్రీవంగా అయ్యాయని తెలిపారు. మిగిలిన 77 గ్రామ పంచాయతీలు 530 వార్డులకు ఆదివారం ఎన్నికలు జరగనున్నట్లు అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేష్ మీడియాకు వెల్లడించారు. ఈ మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగలపల్లి మండలంలో ఎన్నికల సామాగ్రి, విధులు కేటాయింపు సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా 3 మండలాలు ఎన్నికలకు వెళ్ళబోతున్నారు. మన సిరిసిల్ల జిల్లాలో రేపు ఎన్నికలు జరగబోతున్నటువంటి 88 గ్రామ పంచాయతీల్లో 11 ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది సర్పంచ్లను. మిగతా వాటికి వార్డు మెంబర్లు, అదేవిధంగా మిగతా 77 గ్రామ పంచాయతీలకి ఎలక్షన్స్ కూడా రేపు జరగబోతున్నాయి. 88 గ్రామ పంచాయతీల్లో 11 ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది సర్పంచ్లను. మిగతా వాటికి వార్డు మెంబర్లు, అదేవిధంగా మిగతా 77 గ్రామ పంచాయతీలకి ఎలక్షన్స్ కూడా రేపు జరగబోతున్నాయి. 30 గ్రామ పంచాయతీల్లో రేపు ఎన్నికలు జరగబోతున్నాయి. 30 గ్రామ పంచాయతీల్లో 40,000 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. 10 రూట్లుగా మనం విభజించుకొని పోలింగ్ సిబ్బంది అందరినీ, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్కు బస్సుల్ని అన్నిటినీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. 30 మంది రిటర్నింగ్ ఆఫీసర్లు, అదేవిధంగా పోలింగ్ సిబ్బంది, పిఓలు, ఓపీఓలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఈరోజు మనకి మిగతా 2 మండలాల్లో కూడా జరుగుతున్నాయి. ఇల్లంతకుంట అండ్ బోయినపల్లి మండలాల్లో కూడా ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలు రేపు జరుగుతున్నాయి. అందుకు ఈరోజు ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ తంగలపల్లిలో మనం తంగలపల్లి మండలానికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. పోలింగ్ మెటీరియల్ని పోలింగ్ ఆఫీసర్లు తీసుకొని వాళ్ళు గ్రామాలకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. అన్ని ఏర్పాట్లు, భోజనపు ఏర్పాట్లు, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్, శాంతి భద్రతకు సంబంధించి పోలీసు వారు కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి సహకరించాలని అందరికి కూడా విన్నవిస్తున్నాం.